మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రంగా విశ్వంభర అనే మూవీతో మన ముందుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ క్రేజీ అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ ను ఈ మూవీతో లాంచ్ చేయించడమే. నిజానికి అఖీరాకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదని, కేవలం మ్యూజిక్ అంటేనే ఇష్టమని అతని తల్లి రేణుదేశాయ్ అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ అఖీరాని స్క్రీన్ మీద హీరోగా చూడాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో విశ్వంభర మూవీకి సంబంధించిన ఓ టీనేజ్ కుర్రాడి పాత్ర కోసం డైరెక్టర్ వశిష్ఠ అఖీరానందన్ పేరును చిరంజీవికి ప్రపోజ్ చేశాడంట. ముందు అందుకు చిరంజీవి కష్టమేమో అని సమాధానం ఇచ్చినప్పటికీ తర్వాత సినిమాలో ఆ చిన్న పాత్రకు ఉన్న ప్రాముఖ్యత గురించి చిరంజీవి బాగా ఆలోచించి అఖీరానందనే కరెక్ట్గా సరిపోతారని ఆలోచిస్తున్నారట. దీంతో త్వరలో చిరంజీవియే స్వయంగా అఖీరానందన్ లాంచ్ కోసం అటు పవన్ మరియు రేణుల పర్మిషన్ తీసుకోనున్నారు అని టాక్ వినిపిస్తోంది. గతంలో అక్కినేని వారసుడు అఖిల్ను కూడా మనం అనే మూవీలో ఓ గెస్ట్ పాత్రతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీంతో పవన్ వారసుడిని కూడా ఇదే తరహాలో చిరంజీవి మూవీలో లాంచ్ చేస్తే బాగుంటుందని చిరంజీవికి అందరూ సజెషన్ చేస్తున్నారట. ఒకవేళ నిజంగా అఖీరానందన్ ను ఈ విశ్వంభర మూవీలోకి తీసుకుంటే మాత్రం ఈ మూవీకి మరింత హైప్ రావడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు చిరంజీవి కెరీర్లోనే ఎప్పుడు ఖర్చు చేయని విధంగా 500 కోట్ల భారీ బడ్జెట్తో అద్భుతమైన గ్రాఫిక్స్తో ఓ విజువల్ వండర్గా మూవీ మొత్తాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. అందుకే ఈ చిత్రం విడుదల కావడానికి కూడా టైం పడుతుంది అని సమాచారం. మరోపక్క విశ్వంభర మూవీ టీం మాత్రం రేయింబవళ్లు కష్టపడి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథన్ వంటి హీరోయిన్స్ నటిస్తున్నారు. అలాగే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.